హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. సో ఈ రోజు వచ్చేసి మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాము. సో అది వచ్చేసి మటన్ రెసిపీ అయితే చేయబోతున్నాం అండి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని మన వెనకాల స్పెషల్ గెస్ట్ ఒకటి అంటే ప్రీవియస్ గెస్టే. సో మన అమ్జద్ బాషా. సో ఆ అమ్జద్ పర్సన్ అయితే వెనకాల కూర్చొని మొత్తం అంతా అరేంజ్మెంట్స్ అన్ని చేస్తా ఉన్నాడు. సో చూసారు కదా వెనకాల ఏం చేస్తున్నాడు. బాయ్ పచ్చి తినబాక అంతలేక వండి నాకు తిందు కానీ త్వరగా కానీ. సో ఇంకా లేట్ ఎందుకండి, వెళ్ళి మన రెసిపీని ఎలా చేస్తాం ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. సో చూసే ముందు అయితే మా వీడియోని అయితే చివరి వరకు చూసి ఆ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకంటే ముందు సో సబ్స్క్రైబ్ అయితే కొంచెం బాగా చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్గా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్లు వస్తాయి. సో లేట్ ఎందుకండి, వెళ్ళిపోతాం రండి. ఏమా ఏడదాకా వచ్చే పనులు ఏం చేస్తున్నావా? అన్ని రెడీ చేసుకుంటున్నా, మేకింగ్ అన్ని రెడీ చేస్తున్నావా? ఇంత పనే కాదు మామ. సో అన్ని ఐటమ్స్ అయితే అన్ని తీసి పెట్టేసావు. నీ కార్స్ అయినా వంట మాస్టర్ మామ నువ్వు. రెడీ చేసేసాను. ఓకే సరే కానీ మామ. ఫ్రెండ్స్ ఈరోజు వంట నేనే చేస్తానంటే మా స్పెషల్ గెస్ట్ ఏమన్నాడంటే, ఎందుకు నీకు శ్రమ, నేనే చేసేస్తాను టీ అని చెప్పేసి అతనే మటన్ అయితే గడిగేస్తున్నాడు. ఏమా బాగా చేస్తావు వచ్చే రెసిపీ ఈ రోజా? మా ఏం చేస్తున్నావు మావా? మటన్ వాష్ చేసేది మా ఏమైనా గుట్లా వాష్ చేసేదా? కడగతున్నా అని చెప్పాలి మావా. తెచ్చుకున్న మటన్ అయితే నీట్ గా గడిగేస్తున్నాడు. సో ఈ రోజు ఈ మటన్ తో మంచి నెల్లూరు స్టైల్లో కారం వేసి బాగా మంచి కర్రీ అయితే చేస్తున్నాము. సార్ నవ్వు మావా, బా స్మైల్ ఏమన్నా కానీ మావా అందగాడు. నీ స్మైల్ అసలు ఎవడు కూడా నవ్వలేడు ఆ విధంగా. అందగాడు. బాయ్ షిఫ్ట్ కరో కానీ గడుగు ఏంది అంతలా నడుతున్నదాన్ని? ఏముంటాయి డస్ట్ గిస్ట్ మామ? అది మేకపోతే మాంసం మామ ఏం ఉండదా? ఎక్కువసేపు నాన్న బాబు నాంతే మళ్ళీ ఇది కదా వంట స్టైల్. అసలుకే ఏ రోజైనా నువ్వు కడిగేటప్పుడు అట్ట చేయబెట్టి కడుగుంటా అసలుకే. చూడు నెక్స్ట్ టైం ఈ గెస్ట్ చూసి నేర్చుకుంటాను. చూడు ఎట్ట కడుగుతున్నాడు అసలుకే. బాగా కడుగుతున్నాడు. పోయి మా వాటర్ పోయి బాగా కడుగుతున్నాడు. మటన్ అయితే కడిగేసుకున్నాము నీట్ గా. ఇంకా పొయ్యి అయితే ప్రిపేర్ చేసుకుని పొయ్యి మీద పెట్టారు. నెక్స్ట్ ఏం దాన్ని ఏం వేసేయాలి? దాంట్లో ఉప్పు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత వేసుకొని ఉడకబెట్టుకున్నాం ఫస్ట్. కాదు నేను చేస్తానంటివి, నువ్వేమో ముసిముసులు నవ్వుకున్నాడు తిరుక్కుంటే. అతను కన్ఫ్యూజ్ చేయబాకు, నువ్వు చేస్తా అన్నప్పుడు చేస్తాడు. అతనికంటే వంట మాస్టర్ నువ్వా? అతను బిర్యానీ 10 కేజీలు 20 కేజీలు వండేస్తాడు, నువ్వు 1 కేజీ వండుతావు మహా అంటే. అదే సమాధానం చెప్పకుండా వండేస్తాడా? 100 మందికి సమాధానం చెప్పగలుగుతాడు అతను. ఆటగాడు ఏమనుకున్నాను? ఫస్ట్ మటన్ అయితే ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకోకుండా అంటే ఉడకదు పొయ్యి మీద, మామూలుగా ఉడకబెట్టుకోవాలి. స్టార్ కొద్దిగా అల్లం పేస్ట్, ఉప్పు తగినంత ఉప్పు అది వేసుకొని మటన్ ని బాగా ఉడికించుకోవాలంటే కుక్కర్లో వేసి 4-5 విజిల్ రానియాలి, అంతే కదా? 4-5 విజిల్ రానిచ్చి పసుపు ఉప్పు తీసుకో. అదే సాల్ట్ ఎదిగు ఈ పక్క ఫస్ట్ డబ్బానే. కన్ఫ్యూజ్ అయిపోతున్నావు ఎందుకు? అతను నేను గత్తర్ చేసిపోను అవుతున్నాడు. ఉప్పు కాదు ఏడేమే పసుపు చాలు కాదు, ఏడేమే ఉద్యోగంలో భయపడే అంత లేదు కదా. ఉద్యోగంలో భయపడినట్టు భయపడతా ఉన్నావు ఏడ కూడా. ఎవరున్నారు ఏడా? నెక్స్ట్ కారం పొడి. కారం వద్దా? సరే నీళ్ళు పోసి సో అల్లం వెల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి అయితే వేసాడు. చాలే నీళ్ళు. ఎన్నో 4 విజిల్ వస్తా చాలా ఉడికిపోద్దా? 4 విజిల్స్ సరేలే. సరిపోదులేదు మళ్ళా వాటర్ పోసిల్లా చాలు మా చాలు మా వేసేటప్పుడు మళ్ళీ వేసుకుంటాం కదా మావా.
పో 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 పొయ్యి పొడి. నెక్స్ట్ పొయ్యి రెడీ చేయిపో. ప్రతి వారం పొయ్యి మీద చేసేదానికి ఇబ్బంది పడతా, పైన మండదా కింద మండుతుంటే ఈ వారం పొయ్యితో రిస్క్ అని చెప్పి గ్యాస్ స్టవ్ తెచ్చుకుంటే క్లైమేట్ కూల్ గా ఉంది. అసలు ఎండ అనేది ప్రతి వారం అమ్మ జీవితం కింద మండే పైన మన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే కింద పొయ్యి పైన సూర్యుడు బాగా 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 బాగా. మేము ఏ రోజు అయితే స్టవ్ చేస్తామో ఆ రోజు క్లైమేట్ చల్లగా ఉంటది. మావా నాకు ఏడ మంట కనపడలేదు దానికా. మంటగా నీకు మా నువ్వు దాన్ని బాగా పెట్టు మావా. చక్కగా పెట్టు, పక్కకు ఉంది పెట్టేసావా? కొద్దిగా స్పీడ్ పెంచు మావా. అంతేలే. సో ఇప్పుడు ఈ మటన్ అయితే ఒక 4-5 విజిల్ వచ్చేదాకా మా ఇలా కోసేద్దాం మావా. పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఆ మటన్ ఉడికే లోపల అయితే ఈ లోపల మటన్ అయితే ఉడికే లోపల మనం ఈ లోపల కర్రీకి కావాల్సిన ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మసాలాలు ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ లోపల ప్రిపేర్ చేద్దాం. మన ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్ అంజద్ బాషా ఆనియన్ చూడండి ఎంత నైస్గా కట్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరికి కుకింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్. అతను భరత్, ఇతను అంజద్. వాళ్ళ ఇంట్లో ఇద్దరు వైపుల కంటే కూడా వీళ్ళిద్దరే ఎక్కువ వంటలు చేస్తుంటారు. కానీ నేనైతే అలా కాదు, నేను అసలు ఏమి చేయను, చేసి పెడితే తింటా అంతే. అంతే అంతే అంతే. నేనైతే అస్సలకి కనీసం ఒక కోడి కూడా అట్టు కూడా పోసుకోను. వంటింట్లోకి కూడా బాగుంది నేనైతే అసలు. అంత రాయల్టీ అంటే విషయం అబ్బా. అంజద్ అయితే ఎర్రగడ్డలు కోస్తా అన్నాడు. కూడా భలే చేస్తాడు అబ్బాయి. అతను ఆల్రౌండర్, బాతులాగా భలే మాట్లాడతాడు భరత్ గారు. అట్లాగే నువ్వు ఏం చేస్తావు అంటే బాతులాగా మాట్లాడు. ఇంకా అవును చేయి కోసుకునే మామ పైన మాట్లాడతా. మామని మీ ఇంట్లో నుంచి మీ వైపు అన్నా మా ఆయన్ని తీసుకోపోయారు, తీసుకొచ్చారు కదన్నా అంటది. టమోటాలు అయితే ఇట్లా సన్నగా కోసేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఇలాగ సన్నగా చెలిగేసుకోవాలి. సప్ప 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 అంట, రప్ప 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 గొయ్యాల. చూడు ఇప్పుడు రప్ప రప్ప చూడు ఎట్టగా వస్తాడు చూడ రప్ప రప్ప. నువ్వు రప్ప రప్ప కోసాడు, బొట్టలు కోసుకున్నావు నాయన జాగ్రత్త సామె. రప్ప రప్ప చూడు రప్ప రప్పలాడిచ్చేస్తున్నాడు అంజద్. ఎరగట్లు ఈ విధంగా అయితే కట్ చేసాడు అంజద్. 5-6 వచ్చేస్తున్నాయి. ఇంకో 2 రానివా. ఏమైందా మెత్తగా అవుతుందా మొక్క? మెత్తగా సంగటి అవుతుంది. ఏమవుదు అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈ గ్రేవీని గబగబా ఏం చేసుకుని దించుతాడు. నువ్వు కానివా, నువ్వు కొయ్యా ఏంది సెట్టింగ్లు చేసుకున్నట్టు చేసుకుంటున్నావా? కొత్తిమీర కూడా ఏంది చేసిన పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ కొలతలు కొలుచుకోమను, టేప్ ఒకటి తెచ్చుకొని. మటన్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఉంటది నాకు తెలిసి. దీంట్లో ఉడికిపోయి ఉంటది. లేదబ్బా మీరు 6-7 విజిల్స్ పెడితే ఫ్రై ఉడకడం కాక ఫ్రై అయిపోదా. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాము, కీమా అయిపోయి ఉంటది అది నాకు తెలిసి. ఆయిల్ అయిపోయింది. టపా టపా అంటే టపాసులు కానీ ఏమైనా వేసేమైందంట. నూనె చుక్కలు ఉన్నాయా? నీళ్ళు చుక్కలు, నూనె చుక్కలు కాదు, వాటర్ డ్రాప్స్. వాటర్ డ్రాప్స్. ఇప్పుడు చూడండి కావాల్సిన అయితే వేస్తున్నాడు. చిన్నగా అమ్మ ఎడగ పడుతున్నాయా ఆనియన్స్, అతని ఎక్స్ప్రెషన్ చూడండి వేసేటప్పుడు ఎట్ట పెట్టినాడు. టమోటాలు నవ్విన దాని వల్ల ఏం ముత్యాలు రాలిపోవు కానీ అవి బాగా బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా లప్ప 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 అని అడిచు. ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యేదాకా బాగా వేయించుకోవాలా. ఒకసారి అయితే మటన్ పై కదా అని ఒకసారి పైకి నువ్వు విజిల్ పూర్తిగా పోయింది. మటన్ ఎంత బాగా ఉడికిందో చూద్దాము. సూప్ మావా, దీన్ని తాగితే భలే ఉంటుందేవా. లాస్ట్ లో చేయి మావా దాన్ని సూప్ లాగా నువ్వా. మా ఊడి గ్యాప్ లో మటన్ లో ఉడికిన సూప్ ని ఏదైతే టేస్ట్ చేస్తున్నాడు చూడండి.
చూడు మావా, అతను ఉడికేటప్పుడు ఏదైనా టేస్ట్ చేసేయాలి. కానీ ఈ రోజు ఏంటంటే ఇది అంజాద్ సూప్ భలే ఉంటది అన్నాడు, కానీ ఒకసారి తాగి చూద్దామని. ఉప్పు సరిపోయింది కృష్ణ. మా భలే ఉంది మావా, కానీ కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసేసినట్టున్నావు మావా. ఉప్పు తగ్గిందని చెప్పావు కదా. భలే ఉంది మావా. ఫస్ట్ భయపడ్డాను కానీ ఏమన్నా అవుతుందానే, ఏమన్నా అయితే రేపు ఉంది మావా నీకు. ఇందాకే కదా మావా నువ్వు అంజద్ మావా వంట మాస్టర్ నువ్వు. మావా టేస్ట్ మటుకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, తేడా కొడుతుంది. ఆయిల్ నీళ్ళు ఏమో అనుకున్నా. ఆయిల్ నీళ్ళు కాదు, భలే ఆయిల్ ఉంది ఆడేసాం మనం. భలే ఉంది అంటే మటన్ లో ఉండే ఆయిలే వస్తుంది. మా సూపర్ మావా, కొంచెం ఉంచు మావా. ఆ వంతే దీంట్లో ఏం పోయాలేనా? మామూలు నీళ్ళు పోసుకోవా. ఎర్రగడ్డలు అయితే బాగా బ్రౌన్ 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 కలర్ లో వచ్చేసాయి. ఈ మాత్రం వేగినాక ఇప్పుడు అయితే టమాటాలు వేస్తున్నారు. ఈ టమాటాలు కూడా బ్రౌన్ కలర్ లో ఏమన్నా చేంజ్ అవుతాయా, లేకపోతే ద్వారగా ఆగతాయా? కొంచెం గుజ్జు వస్తుంది బాగా. కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడు కరివేపాకు అయితే 4 రెమ్మలు చించి అంతా ఉప్పు పసుపు అయితే వేసేసుకున్నాము. గవ్వాని ఆగుతాయి. ఎర్రగడ్డ బాగా ఏగిపోయింది. విఐపి గెస్ట్ తను. ఇప్పుడు మనం స్పెషల్ ఇదే, ఇది ఇప్పుడే ఫైనల్ టచ్ అప్ లాంటిది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. వేసి తిప్పు, దాన్ని బాగా మిక్సింగ్ లాగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొక గుమ్మలాడిస్తుందా స్మెల్, ఎందుకంటే గాలి నీ పక్కే వస్తుంది కాబట్టి. అబ్బబ్బబ్బా, పొగల పొగల కక్కత బల్ల ఏగుతుంది. నెక్స్ట్ ఇట్లా మటన్ కూర అయితే వేసేద్దాము. తర్వాత కారం అన్ని మసాలాలు పోసేసుకున్నాం. అనుకున్న మటన్ కర్రీ అయితే ఫైనల్కి వచ్చేసింది. దాన్ని మసాలా అయితే గ్రేవీ లాగా బాగా అయిపోయింది ఫ్రై. ఇప్పుడు దీంట్లో అయితే మనం ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ చూడండి. మటన్ దీంట్లో 60-70% ఉడికిపోయింది. చూడండి అంజద్ చూపిస్తాడు ఇప్పుడు ఎంత బాగా ఉడికిపోయిందో. బాగా అయితే ఉడికిపోయిందండి, కాలుతుంది అసలు పట్టుకోలేకుండా. చూడండి చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది. అంటే కనీసం ఒక 4-5 విజిల్స్ పెట్టుకుంటేనే అంత మెత్తగా అంత బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు తీసి దీంట్లో వేసుకున్నా. దాలో వచ్చే చాలు పూర చాలు. రైట్. ఇప్పుడు బాగా గలబెట్టుకోవాలి దీన్ని. బాగా కలబెట్టుకొని ఒక 20 నిమిషాలు దీంట్లో ధనియాల పొడి, మటన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే ఏకదమ్ మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీలోకి మెయిన్ ఐటమ్స్ ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కూడా వేసేసుకున్నాము. అంతా గరం మసాలా కూడా వేసుకున్నాము. సో కలిపెట్టేసుకొని ఈ నీళ్ళన్నీ కొంచెం ఎగిరిపోయేదాకా ఉడికించుకుంటే సెమీ గ్రేవీ లెవెల్లో ఉడికించుకోవాలి కర్రీని, మరి నీళ్ళుగా ఉండకుండా. కొంచెం చిక్కబడేదాకైతే ఉడికించేసుకొని ఒక 15 నిమిషాల దాకా ఉడికితే చాలు. ఫ్రెండ్స్, మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వెళ్తే చల్లేసుకున్నాం ఫైనల్గా. సో ఇప్పుడు ఒకసారి కలిపెట్టేసుకొని దీన్ని దింపేసుకున్నాం, అయిపోయింది. మెత్తగా భలే ఉడికిందయా. జ్యూసీగా భలే ఉంది పులుసా, జ్యూసీగా అన్నం చాలు. అన్నం తెలే బాయ్, వడ్డిస్తున్నాడు అంజద్. కొంచెం పెట్టు చాలు. కృష్ణ కూడా పెట్టు. క్లారిటీగా మాట్లాడవా. కృష్ణకి పెట్టు.
క్లారిటీ చాలేమా, ఎందుకంటే చాలేమా, మళ్ళీ తీసుకుందాం కావాలంటే. గ్రేవీ చాలు మళ్ళీ తీసుకుందాం. ఏమో వంట మాస్టర్ చాలు కాదా, భలే ఉంది. అందులో అమ్జద్ చేయగలిసింది కదా. ప్లస్ ఏంటంటే ఇద్దరు మాస్టర్లు చేయబడింది కాబట్టి కూర బాగా టేస్ట్ ఉంది. సూపర్ దా. మేకపోతు మటన్ ఇది, అందుకే ఇంత టేస్ట్. మామూలుగా లేదబ్బా, పచ్చని పొలాల్లా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా క్లైమేట్కి చల్లగా ఉంది. వచ్చింది బాగుంది. మొక్క చూడండి ఎట్లా ఉడికిందో. అదేంది మా నల్లి ఏమో కలుపు, బాగా కలుపు, మొక్కని బాగా కలుపు. సరోజా కానీ తలకాయ పైకి చెప్పు. నోట్లోకి వెళ్ళిపోతుంది, నోట్ మెత్తగా వెళ్ళిపోతుంది, అంత బాగా ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫస్ట్ నుంచి మేము చేసిన ఈ మటన్ కర్రీ రెసిపీ ఎలా ఉందో. సో మాకైతే ఎక్దమ్ సూపర్ ఉంది అసలు టేస్ట్ ఈరోజు. సో మీరు కూడా ఇలాంటి మంచి రెసిపీని చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి కమెంట్లో అయితే తెలియజేయండి. అలాగే మా ఛానల్ను కూడా లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఈరోజు రెసిపీ అనమాట. సో మరో వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బాయ్.